విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పలు రహదారులు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నియోజకవర్గంలోని 10వ డివిజన్లో ఎమ్మెల్యే పర్యటించి రహదారుల పరిస్థితిపై సమీక్షించారు. నగర అభివృద్ధి సహా రోడ్ల అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని రామ్మోహన్ విమర్శించారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు మాజీ ఎంపీ విహెచ్ భూమి పూజ చేశారు. ఈ విగ్రహం ఆవిష్కరణకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లు విహెచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పరమేశ్వరరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు రెండో విడత రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి కొమరంభీం జిల్లా కలెక్టరేట్లో వర్చువల్గా ప్రారంభించారు. జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి కలెక్టర్ వెంకటేష్ దోత్రే పాల్గొన్నారు. 1,00,000 నుంచి 1,50,000 లోపు లోను ఉన్న వారికి రుణమాఫీ వర్తిస్తుందని కలెక్టర్ దోత్రే చెప్పారు. రుణమాఫీ చేసిన రేవంత్ ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటి స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టుల నిరసన కార్యక్రమం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. 3 దశాబ్దాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్న ప్రభుత్వం తమను ఇంటి స్థలాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి స్థలాల కోసం జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో 4 గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన 4 వద్ద 1100 గ్రాముల గంజాయి దొరికిందని డీసీపీ భాస్కర్ తెలిపారు. మహారాష్ట్రలోని బల్లార్షా, నాగపూర్, చంద్రాపూర్ నుంచి నిందితులు గంజాయి తీసుకొస్తున్నట్టు చెప్పారు. గంజాయి రహిత జిల్లాగా మంచిర్యాలను చేసేందుకు కృషి చేస్తామని డీసీపీ తెలిపారు. హనుమకొండ యాదవ్ నగర్ సమీపంలోని కుందనా వైన్స్లో కొన్న కింగ్ ఫిషర్ బీర్ బాటిల్లో పాచి నలకలు ఉండడంతో మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన కొనుగోలుదారులకు షాపు యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారు వాగ్వాదానికి దిగారు. పోలీసుల పేరుతో ఫోన్లు, మెసేజ్లు చేస్తూ సైబర్ నేరగాళ్లు ఇటీవల మోసాలు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పోలీసుల పేరుతో ఫోన్లు, మెసేజ్లు వస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు రావాలని అన్నారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ నేపథ్యంలో బ్యాంకు అధికారుల పేట ఫోన్లు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు 2 ఇళ్లలో అంగన్వాడీ కేంద్రాలలో దొంగతనం చేశారు. నాగేశ్వరరావు ఇంట్లో 9 తులాల బంగారం, వెండి, 50,000 రూపాయలు ఎత్తుకువెళ్లారు. మరో ఇంట్లో నగలు, 5,000 నగదు దొంగలించారు. అంగన్వాడీ కేంద్రంలోనూ చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. గంజాయి అక్రమ రవాణా, కొనుగోలు, విక్రయాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నల్గొండ జిల్లా మించెర్యాల రైల్వే స్టేషన్ వద్ద గంజాయి కొంటున్న మొత్తం 13 మందిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. 2 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 3,500ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కామారెడ్డి జిల్లా వడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో నీటి వాటా అడగడం వెనుక రాజకీయం లేదని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. కామారెడ్డి ప్రజలకు తాగునీరు అందించేందుకు నీటిని అడుగుతున్నామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేయడంతో ఇందుప్రియ స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నంలో శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు రకరకాల వేషధారణలతో గ్రామ వీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. రాజకీయ నాయకులు సహా పలు గ్రామాల నుంచి వేలాది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆషాఢ మాసం చివరి వారం అమ్మవారికి జాతర నిర్వహిస్తామని కమిటీ పెద్దలు తెలిపారు. విశాఖ వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం నివారించిన ప్రభుత్వ శాఖలకు ఈడీ హరికృష్ణ, ఆర్డీ పద్మద ధన్యవాదాలు తెలిపారు. తమ సంస్థ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో 23 అతిపెద్ద ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సేఫ్టీ విషయంలో తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని అన్నారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బోలక్పూర్ కృష్ణానగర్ కాలనీలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. భవానీ శ్రీ శీల ఎవెన్యూ అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో ఒక ఫ్లాట్లో సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు, ₹1,00,000 దోపిడీ జరిగినట్లు బాధితులు చెప్పారు. వివిధ పనుల నిమిత్తం తమ కుటుంబ సభ్యులు బయటికి వెళ్లి వచ్చేసరికి చోరీ అయిందన్నారు. అయోధ్య సరియు నదిలో జనగాంకు చెందిన యువతి గల్లంతే అయింది. ఈ నెల 28న అయోధ్య బాలరాముడి దర్శనానికి తాళ్లపల్లి నాగరాజు కుటుంబం వెళ్ళింది. పుణ్యస్నానం చేసేందుకు సరియు నదిలో దిగినప్పుడు అకస్మాత్తుగా వచ్చిన వరద నీటిలో 17 ఏళ్ల తేజస్విని గల్లంతే అయింది. తేజస్విని ఇంటర్ 2వ సంవత్సరం చదువుతుంది.